హాయ్ హలో నమస్తే. ఇంకా దేవుని దర్శనం అయిపోయాక రీల్స్ తీసుకున్నాక వాటర్ లేదు అని అప్సెట్ అయ్యి ఇక్కడికి వస్తే మా దక్ష అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అండ్ ఈ జంపర్ని చూసి మన ఫేస్లో స్మైల్ చూడండి, ఏం నవ్వుతుండు దుంకుతూనే ఉన్నాడు. వెరైటీగా జంపింగ్స్ అన్నీ వేస్తుండు. ఇంకా బాయ్ అని చెప్తున్నా కానీ రాడు. సరే నువ్వు ఇన్నోడు మేము వెళ్ళిపోతామంటే ఇటు వస్తుండు దిగానికి, మళ్ళీ హెల్ప్ చేద్దామని పోతే మళ్ళీ వస్తలేడు. రావాలా వద్దా నేను ఇంకా అంటే సరే రా అని చెప్పిండు. ఇక అప్పుడు దిగిండు. ఎంజాయ్ చేసినావా? నీకు టెంపుల్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది. ఫుల్ ఓపెన్ ఏరియా. ఇదే గోపురము. ఇక్కడనే అయ్యగారు ఉన్నారు. చాలా పెద్దగా ఉంది లోపలైతే ఐడల్. గోపురం పైన నేను ఒకటి గమనించాను, దేవుని యొక్క నామాలు, శంకు చక్రాలు, గరుడ దేవుణ్ణి పైన పెట్టారు. ఇది చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ఫాల్ అయిపోయిందా? ఇక్కడ అనిపించింది, ఇక్కడ స్టక్ అయిపోయింది వీడు. ఇక నేను వచ్చినా అని అవతలకి పోయి మరీ చూస్తాడు. బాగుందా? ఆగుతనే లేడు. స్వర్ణగిరిలో ప్రతి ఒక్కటి చాలా ఎపిక్గా ఉందనుకున్నాయి. లోపే ఇంకొక దానికంటే సూపర్బ్గా రథం కనిపించింది. మొత్తం చెక్కతో చేసింది, చాలా బాగుంది. స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకైతే అన్నప్రసాదాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ తరఫు నుంచి. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకు స్పెషల్లీ హల్వా చాలా బాగా నచ్చింది. దేవుని యొక్క ప్రసాదం తిన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీరు ఎవరైనా ఇంకా స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయకపోతే వెంటనే విజిట్ చేయండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్.